ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు, ఈ విశ్రాంతి దినమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ఒక మాటను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఈ సృష్టి, ఈ లోకం ప్రార్థనా వీరుల కొరకు ఎదురు చూస్తూ ఉంది. సాతానుకు పాటలు పాడినా భయం ఉండదు, వాక్యం చెప్పినా భయం ఉండదు. ఎవరైతే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారో వాళ్ళంటే భయపడతాడు వాడు. సాతాను సామ్రాజ్యాలను బ్రద్దలు చేసే ఆయుధము కేవలం ప్రార్థన మాత్రమే. ఎక్కడ ప్రార్థనా వీరులు ఉంటారో అక్కడ సాతాను సామ్రాజ్యాలన్నీ నేలమట్టం అయిపోతాయి. ఇది సంఘములో ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థనా వీరుడైన పేతురు ఒకసారి మాట్లాడితే ఒక్కరోజు 3,000 మంది మారారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుంటే పేతురు సంఖ్యలు కూడా ఊడిపోయాయి. పౌలు శీలలు పాటలతో ప్రార్థిస్తుంటే చెరసాల పునాదులు కూడా అదిరిపోయాయి. నువ్వు ప్రార్థనా వీరుడు కావాలి. భూమిని తల్లకిందులు చేసే వ్యక్తివి కావాలి. సృష్టి త్యాగాలు చేసే వారి కోసం ఎదురు చూస్తుంది. ఆది సంఘము ఫస్ట్ సంఘం త్యాగాల మీద కట్టబడింది. ఆ రోజు సంఘము యేసయ్య సంఘానికి త్యాగపూరితమైన పునాది. ఆ తర్వాత శిష్యులు నేటి వరకు సంఘాలు త్యాగాల మీదే కడుతూ వచ్చారు. ఈరోజు నీవు నేను బైబిల్ చదువుతున్నాము అంటే విలియం కేరీ బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన త్యాగం ఉంది. నీ వరకు సువార్త వచ్చింది అంటే ఎవరో ఒక మిషనరీ త్యాగం ఉంది. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అంటే నీ కోసం ఎవరో త్యాగం చేశారు. రాత్రనో పగలనో కష్టమనో నిందలో అవమానాలు, కులములో నుండి వెలివేసిన, ప్రాంతము నుండి వెలివేసిన వారు నీకు సువార్తను అందించారు. వాళ్ళ త్యాగం ఉంది. ఒక సేవకుడు త్యాగం ఉంది. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు విశ్వాస జీవితంలో అంటే నీ కాపరి కావచ్చు. ఎన్ని త్యాగాలు చేశారో నిన్ను బలపరచడానికి, ఎన్ని ఉపమానాలు, ఎన్ని వర్తమానాలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉదాహరణలు. నువ్వు లోకములోకి వెళ్ళిపోకుండా, పాపములో జారిపోకుండా పరలోక రాజ్య ప్రయాణం చేయడానికి, నేను పరలోకానికి నడిపించడానికి ఆయన ఎంతగా నీ కోసం కష్టపడ్డాడో ఆయన త్యాగం ఉంది. ఎవరో త్యాగం చేస్తే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటున్నావు. ఈరోజు నువ్వు త్యాగం చేస్తే, సంఘంలో త్యాగం చేస్తే, పరిచర్య పరంగా త్యాగం చేస్తే, లేక అనేక మందికి సువార్తను చెప్పి ప్రభువులోకి నడిపించే త్యాగం చేస్తే, సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన అనే త్యాగం చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దాని ఫలితం ఉంటుంది. స్టెఫన్ ఆ రోజున త్యాగం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు. పౌలు త్యాగ జీవితం చేశాడు, తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. కనుక ఆత్మవశుడువై జీవిస్తున్నారా? ప్రార్థనా పరులుగా జీవిస్తున్నారా? త్యాగపూరితంగా జీవిస్తున్నారా? ఈ 3 విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మవశుడుగా జీవించాలి. ఏజ్కేలు ఆత్మవశుడుగా జీవించాడు. ఎన్నో మర్మాలు యోహానికి, ప్రకటన గ్రంథం రాసిన యోహానికి దేవుడు బయలుపరిచాడు. ప్రార్థనా పరుడుగా జీవించాలి, త్యాగపూరితంగా జీవించాలి. అలాగున ఉందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఈ సృష్టి మంచి ప్రార్థనా పరులు కావాలని ఎదురు చూస్తుంది. ఈ సృష్టి మంచి త్యాగ పరులు కావాలి అని ఎదురు చూస్తుంది. ఈ యొక్క సృష్టి ఆత్మావశులైన వారి కొరకు ఎదురు చూస్తుంది. కనుక ఈరోజు ఈ మాటలు విన్నవారు, ఈ 3 దినాలు వరుసగా మాట్లాడాం. ఆత్మావశులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, త్యాగపూరితంగా ఉండాలి అని మాట్లాడాం. ఈ మాటలు అనేకులకి దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ, ఈరోజు భూప్రపంచంలో జరుగుతున్న ప్రభువా మీ కొందనాలు, పునరుద్ధానపు ఆరాధనలన్నీ
ప్రభువా ప్రతి సంఘములో అద్భుతంగా జరిగించండి. అనేక మంది వారి ఆరాధనలో పాల్గొని పాటలతో మిమ్మల్ని గణపరిచి, అలాగే సేవకుని మరుగు చేసుకొని మీ స్వరాన్ని వినిపించండి. అనేక మంది ఆత్మీయతలో బలపడడానికి కృప దయచేయండి. ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నింటిలో కూడా మీ సన్నిధి నుంచి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించి మహిమ పొందండి. అలాగే సేవకులు వాడుకోండి. అలాగే వాలంటీర్స్ సంఘాలలో ఈ రోజున ఎవరి పరిచర్య ధర్మములో వారు నిలబడుతుండగా వారికి ప్రతిఫలాన్ని కనబరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే రోజు రక్షణ పొందిన వారు, బాప్టిజం పొందిన వారు, పెళ్లి రోజు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ, సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు వారి ఎడల నూతనపరిచి వారి జీవితంలో అనేకమైన శిఖరాలు ఎక్కడానికి, మీ కొరకు ఇంకా వారు పనిచేయడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా